ప్రతి విద్యార్థి ఎన్నో కలలు కంటారు. ఆ కలను సాకారం చేసుకునేందుకు రెయ్యి పొగులు కష్టపడి మరీ చదువుతారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి విద్యార్థి కూడా చదువుకునేటువంటి స్తోమత లేనప్పటికీ జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. కుటుంబ సభ్యులు అనేక సమస్యల్లో కూడా బిడ్డలు చదివించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే కొన్ని ఫేక్ ఇన్స్టిట్యూట్లు చేసేటువంటి నిర్వహణ వల్ల విద్యార్థుల జీవితం నాశనం అవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు అలాంటి పరిస్థితి ఎదురైనటువంటి ఒక ఉద్యోగం పొందినటువంటి విద్యార్థి వాళ్ళ చదివి కూడా చదువుకొని వ్యక్తిగా రోడ్డు మీద మిగిలినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది ఏంటన్నది పూర్తి స్థాయిలో అంటే ఎక్కడున్నాడో ఒకసారి ఆయనతో మాటలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? మీకు గ్రూప్ 2కు మీరు ఉద్యోగం సెలెక్ట్ అయ్యారని తెలిసింది, ఏపీపీఎస్లో కూడా మంచి ర్యాంక్తో పాస్ అయ్యారని తెలిసింది. మరి ఎందుకు మీరు ఉద్యోగం పొందినాక ఫేక్ డాక్యుమెంట్స్ అని ఒక అలిగేషన్ అని మీరు ఇందాక ప్రెస్ మీట్లో చెప్పారు. అసలు ఏం జరిగింది? ఎందుకు మీరు నిరుద్యోగం మిగలాల్సిన పరిస్థితి ఏర్పడింది? నా పేరు గుజ్జల రాజశేఖర్ అండి. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎర్రబండ గ్రామానికి చెందిన వ్యక్తిని నేను 2016 నుంచి 2020 వరకు సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ తిరుపతిలో వారు రాజస్థాన్లో ఉన్నటువంటి సన్ రైజ్ యూనివర్సిటీ అల్వార్ వారితో అకాడమిక్ కొలాబరేషన్లో పెట్టుకొని వైజాగ్ తిరుపతిలో బ్రాంచ్లు నిర్వహిస్తూ ఈ కాలేజ్ నడిపారు. అందులో 2016 నుంచి 20 వరకు దాదాపు ఒక 46 మంది విద్యార్థులు మేము పాస్డ్ అవుట్ అయినాము. నేను 2016 నుంచి 20 వరకు కష్టపడి చదివి కాలేజ్ ఫీజులు కట్టి మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ నాకు డబ్బులు కట్టి చదివించారు, ఎంతో కష్టపడి చదివించారు. నేను డిగ్రీ పొందిన తర్వాత ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఆర్సీ రెడ్డిలోని హైదరాబాద్లోని ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్ నందు గ్రూప్ 1 కోచింగ్ తీసుకొని ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్లో సెలెక్ట్ అయ్యాను. నేను నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయ్యి డీజీపీ ఆఫీస్కి అలాట్మెంట్ ఇచ్చారు నాకు. అక్కడ అలాట్మెంట్ ఇచ్చినప్పుడు నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి నా డిగ్రీ సర్టిఫికెట్ ఏదైతే కాలేజ్ యాజమాన్యం మాకు ఇచ్చారో ఆ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఆ వెరిఫికేషన్లో ఆ సర్టిఫికేట్స్ ఫేక్ అని తేలడంతో నా నియామకాన్ని రద్దు చేయడం జరిగింది. నేను యూనివర్సిటీకి వెళ్ళి విచారించగా నాకు సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా మాత్రమే యూనివర్సిటీతో సరిపోలుతూ ఉంది. మిగతా సర్టిఫికేట్స్ అన్నీ ఫేక్ సర్టిఫికేట్స్, యూనివర్సిటీ ఇష్యూ చేయలేదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే నేను కాలేజ్ యాజమాన్యం మాకు మోసం చేసిందని తెలిసిన వెంటనే తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయించి కంప్లైంట్ ఇచ్చాము. అది దర్యాప్తులో ఉంది. ఖచ్చితంగా పోలీసులు నాకు న్యాయం చేస్తారని భావిస్తున్నాను. నాతో పాటు సుమారుగా 46 మంది స్టూడెంట్స్ ఇదే కాలేజీలో చదివి సర్టిఫికేట్స్ పొంది ఇతర ఉద్యోగాలు చేస్తున్నారు. ఈరోజు వారు నాతో పాటు రాకపోవడానికి కారణం వాళ్ళు ఆల్రెడీ వేరే జాబులు చేస్తూ ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వాళ్ళ ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది, అందుకనే రాలేకపోయారు. వారి తరపున ప్రభుత్వ దృష్టికి నిన్నే తీసుకెళ్తాను. ఇలాంటి ఈ ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ కాలేజీలు నిర్వహించి వాళ్ళ స్వార్థానికి మా జీవితాలను బలి చేశారు. ఈరోజు మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించి మా అబ్బాయి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని గర్వంగా చెప్పుకున్నారు ఇప్పటిదాకా. ఈరోజు ఒక కాలేజ్ ఫేక్ సర్టిఫికేట్లు ఇవ్వడం వల్ల నా ఉద్యోగంతో పాటు ఏపీఎస్సి వారు నిర్వహించే పరీక్షలకు 5 సంవత్సరాల వరకు నన్ను రాయకుండా డీబార్ చేస్తూ ఇచ్చారు. కాబట్టి ఈ ఉద్యోగంతో పాటు నా భవిష్యత్తు కూడా ఈరోజు నడి రోడ్డున పడింది. అది ఒక కాలేజ్ యాజమాన్యం విశ్వనాథ్, మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి విశ్వనాథ్, వారి భార్య భారతి గారు, అలాగే వైజాగ్ చెందిన శ్రీనివాస నాయుడు, ఈ ముగ్గురు కలిసి కాలేజీలు నిర్వహించి మాకు ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి మా జీవితాలని నాశనం చేశారు. అదేవిధంగా సుమారుగా 46 మంది స్టూడెంట్స్ భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకమైంది వీరు చేసినటువంటి మోసం వల్ల. అంటే మిగతా 45 మంది విద్యార్థులంతా కూడా వారు కూడా సేమ్ పరిస్థితిన ఫేక్ డాక్యుమెంట్ అని తెలిసి వాళ్ళని కూడా డిబార్ చేశారా? అంటే ప్రభుత్వ ఉద్యోగంలో మిగతా వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు అదే సర్టిఫికేట్స్తో. నేను ప్రభుత్వ ఉద్యోగం రావడంతో నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది యూనివర్సిటీకి పంపించిన వాళ్ళు తెలిసింది మాకు. ప్రైవేట్ ఉద్యోగాల్లో చేస్తున్నారు. యాక్చువల్గా మీకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నీ యూనివర్సిటీకి వెళ్ళి రాసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉంది, ఆ డిగ్రీకి వ్యాలిడిటీ ఉంటుందని తెలిసిన తర్వాతే మేము 4 సంవత్సరాలు కాలేజీలో చదివి పాస్ అయ్యి సర్టిఫికేట్స్ కాలేజ్ యాజమాన్యం ద్వారా తీసుకొని
ఇతరితర ఉద్యోగ అవకాశాల కోసమని ప్రయత్నించాము. అందులో భాగంగా నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చి నేను సెలెక్ట్ అయిన తర్వాత యూనివర్సిటీకి వెరిఫికేషన్ పోయిన తర్వాత తెలిసింది మాకు కూడా అసలు ఈ సర్టిఫికేట్స్ ఫేక్ అని ఇప్పటివరకు తెలియదు. ఎప్పుడు చేసినా కూడా ఈ విషయాన్ని మేము ముందే గ్రహించి ఉంటాము. కాలేజ్ చేసిన మోసానికి నేను బాధ్యుడయ్యాను. నాతో పాటు 46 మంది స్టూడెంట్స్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చెప్పండి, ప్రధానంగా మీరు ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వారిని సంప్రదిస్తే వాళ్ళు ఏమంటున్నారు? అంటే దీనికి సంబంధించి వాళ్ళు ఏమైనా పూర్తిగా చేతులు ఎత్తేస్తున్నారా, లేకపోతే వాళ్ళ నుంచి ఏమైనా సమాధానం వస్తుంది? వారు చెప్పిన దాని ప్రకారం 2022 సంవత్సరంలో యూనివర్సిటీ యాజమాన్యం మారిందని చెప్తున్నారు. పాత మేనేజ్మెంట్ ఇచ్చిన డేటా ప్రకారం మీ డేటాని మేము వెరిఫై చేస్తే ఫస్ట్ ఇయర్ వరకు మాత్రమే మా దగ్గర డేటా సరిపోతుంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్కి సంబంధించి డేటా లేదు. ఈ సర్టిఫికేట్లన్నీ ఫేక్ సర్టిఫికేట్లు యూనివర్సిటీ ఇష్యూ చేసినవి కాదని చెప్పారు వాళ్ళు. అది తెలిసిన వెంటనే మేము ఎఫ్ఐఆర్ చేయించాము తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో. ఇలాంటి ఫేక్ ఇన్స్టిట్యూట్లు లేకపోతే కాలేజెస్ వీటి వల్ల ఈరోజు మీ భవిష్యత్తు అంతా కూడా నాశనమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు తిరిగి ఉద్యోగం పొందాలన్నా ఇంకా 5 ఏళ్ళు కూడా మీకు క్వాలిఫికేషన్ లేదు, అంటే డిబార్ చేసినందువల్ల. అయితే విద్యాశాఖ అధికారుల లోపం కూడా బాగా స్పష్టంగా కనబడుతుందని చెప్పాలా? అంటే ఈ విషయాన్ని ముందే మాకు విద్యాశాఖ అధికారులు కావచ్చు, ఈ కాలేజ్ యాజమాన్యం కావచ్చు ముందే తెలియజేసి ఉంటే ఈ కాలేజీకి పర్మిషన్ లేదు, సర్టిఫికేట్స్ వ్యాలిడ్ కాదని తెలిసి ఉంటే మేము ఈ పాటికి ఎప్పుడో ఆ యూనివర్సిటీ యాజమాన్యం కూడా చెప్పాల్సింది. ఫస్ట్ ఇయర్ వరకు డేటా ఉందన్నప్పుడు సెకండ్ ఇయర్ నుంచి కాలేజ్ అతను యూనివర్సిటీతో అనుసంధానంలో లేదన్నప్పుడు స్టూడెంట్స్కి చెప్పాల్సిన బాధ్యత యూనివర్సిటీ మీద ఉంది, కాలేజ్ యాజమాన్యం మీద ఉంది, ఇక్కడ గవర్నమెంట్ అధికారుల వాళ్ళ దగ్గర ఉంది. 2016 నుంచి 20 వరకు చదివాము మేము. 2020లో పాస్డ్ అవుట్ అయ్యి మా ఉద్యోగాల రీత్యా మా ప్రయత్నాల్లో మేము ఉన్న ఉద్యోగ ప్రయత్నాల్లో ఈ సర్టిఫికేట్స్ ఫేక్ అని మాకు తెలియదు. మిగతా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. నేను గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత వెరిఫికేషన్ పోయిన తర్వాత తెలిసింది మాకు కూడా. ఎవరు చెప్తే కానీ తెలియలేదు. దానివల్ల తీవ్ర నష్టాలు ఇప్పుడు కొన్నాడు. మీ పరిస్థితి ఏంటి? ఒక ఉద్యోగస్తులు ఉద్యోగం పొందలేవు, ఒక విద్యార్థిగా. ఇప్పుడు నాకు డిగ్రీ లేదు. 2016 నుంచి 26 అంటే 10 సంవత్సరాలు సమయం వృధా అయింది. నా కష్టం, మా తల్లిదండ్రుల కష్టం, మా డబ్బులు వృధా అయింది. నేను కష్టపడి తెచ్చుకున్న 3 సంవత్సరాలు కష్టపడి చదివి తెచ్చుకున్న ఉద్యోగం మిస్ అయింది. దాంతోపాటు 5 సంవత్సరాలు ఎటువంటి ఎగ్జామ్స్ రాయకుండా డీబార్ చేస్తూ అందుకోసమనే నేను హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకంటే నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసినాను, మెయిన్స్ సెలక్షన్ లిస్ట్ రావాలి. దానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, నాకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది. ఇప్పుడు ఏపీఎస్సీ వారు డీబార్ చేయడం వల్ల ఆ రిజల్ట్ని కూడా హోల్డ్ పెట్టే అవకాశం ఉంది. అందుకనే హైకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. నా మీద ఇచ్చిన డీబార్మెంట్ మెమోని సస్పెండ్ చేయమని హైకోర్టులో పిటిషన్ వేస్తున్నాము. న్యాయస్థానం ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తుందని భావిస్తున్నాను. అదేవిధంగా గౌరవ పెద్దలైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా తరపున మరియు మిగతా విద్యార్థుల తరపున విజ్ఞప్తి ఏంటంటే, నకిలీ సర్టిఫికేట్లు ఇష్యూ చేసినటువంటి యాజమాన్యంపై, ఇంతమంది స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మీ ద్వారా ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. చూస్తున్నాం, విద్యార్థుల్లో కలగన్నటువంటి ఆ జీవితం మీద పూర్తిగా నీళ్లు చల్లి రోడ్డును పడేసినటువంటి పరిస్థితి. ఇందులో బాగా స్పష్టంగా కనబడుతుంది విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా బాగా పట్టొచ్చినట్టు కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎటువంటి లైసెన్స్ లేకుండా కేవలం 1 ఇయర్ మాత్రం లైసెన్సులు పొంది సరైనటువంటి డాక్యుమెంట్ పొంది తర్వాత కలిసి మళ్ళీ ఒక 3 ఏళ్ళు కూడా ఎటువంటి ఆ లైసెన్స్ లేకుండా ఆ యొక్క తరగతులు నిర్వహించి అంతా కూడా ఇవాళ కష్టపడి చదివి గ్రూప్ 2లో ఏకంగా డీజీపీ కార్యాలయంలో ఉద్యోగం పొందాడంటే అతని గోలు, అతని లక్ష్యం అంతా కూడా ఇవాళ రోడ్డు పాలైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఉద్యోగం వచ్చి కూడా ఇప్పుడు ఉద్యోగం లేదు, దీనికి తోడు ఆ యొక్క ఫేక్ డాక్యుమెంట్స్ తెచ్చారన్నటువంటి నేపథ్యంతో డీబార్ కూడా అయినటువంటి పరిస్థితి. మరొక 5 ఏళ్ళు కూడా ఇంకా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం ఫేక్ డాక్యుమెంట్స్ తోటి, తప్పుడు ఆ లైసెన్స్ పత్రాలతోటి ఈ యొక్క కొన్ని కాలేజీలు చేస్తున్నటువంటి నిర్వాహం వల్ల అనేక మంది విద్యార్థుల జీవితాలు మాత్రం రోడ్డును పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రత్యక్షంగానే మనం చూస్తున్నాం, ఎంతో ఆశతో కలలుగని ఒక ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కలలుగన్నటువంటి విద్యార్థి ఈరోజు మీడియా ముందుకు వచ్చి కంటతడి పెట్టాల్సిన పరిస్థితి కేవలం వీళ్ళ లోపమే కాదు. ఇది
ఒక వ్యవస్థ లోపం అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇటు విద్యాశాఖ అధికారులు కావచ్చు, లేకపోతే ఉన్నతాధికారులు కావచ్చు, ఆ లైసెన్స్ లేనటువంటి కాలేజీలు ఇక్కడ రన్ అవుతుంటే కనీసం కన్నెత్తి చూడకుండా పోవడం వెనక కూడా అనేక విమర్శలు కూడా లేపుతున్నాయని చెప్పాలి. అయితే ప్రధానంగా 45 మంది పైగా కూడా విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది వారు ప్రైవేటులో జాబ్ చేస్తున్నారు. ఎవరు కూడా మీడియా ముఖంగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ విషయం కానీ బయట పోతే మాకున్న ఉద్యోగం కూడా పోతే మాకు జీవనాధారం లేదన్నటువంటి భావంతో వాళ్ళు ఎవరు కూడా తెర మీదకి రానటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజశేఖర్ అన్నటువంటి ఈ విద్యార్థి మాత్రం తన జరిగినటువంటి అన్యాయం మరొక విద్యార్థి జరగకూడదు, నాకు న్యాయం చేయండి మహాప్రభు అంటూ ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంని, అదే రకంగా విద్యాశాఖ మంత్రిని వేడుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.